హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అగ్ని పరీక్ష సీజన్ 2లో నిజంగా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అనిపించింది, ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడి ఆ ఫైర్ కార్డ్స్ సంపాదించుకోవడం, ఇక సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడితే బాగుంటుంది, తీసుకుని వెళ్ళి ఆ జ్యూరీ అని చెప్పేసి వాళ్ళ చేతుల్లో పెట్టడం. ఈరోజు అమన్ని చూస్తే కొద్దిగా బాధ అనిపించింది. కష్టపడ్డాడు, ఓకే, కార్డ్ని సంపాదించుకున్నాడు, తీసుకోబోయి ఏం చేయాలి, బిందు చేతిలో పెట్టమన్నారు. ఇక అంటే సెలెక్ట్ చేసుకున్నది వీళ్ళే, కాకపోతే వాళ్ళు ఆటని బట్టి వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఉంటే బాగుంటుంది. దాన్ని కూడా వీళ్ళు డెసిషన్ మార్చేసి అప్పటికప్పుడు ఈ యొక్క పవర్ని ఏంటో మేము అప్పటికప్పుడు చెప్తామని చెప్పడం, ఇవన్నీ అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఫలితం దక్కితే బాగుంటుంది. ఇక ఇక ప్రియా రమేష్, ఇక తను కూడా పాపము కష్టపడి ఆట ఆడే కదా అక్కడ అమ్మాయి గెలుచుకునింది, తను లీడర్గా గెలుచుకునింది. ఇక ఆ కార్డ్ని ఉపయోగించి స్వాప్ చేయడం ఏంటి, ఇక ఇవన్నీ చూస్తుంటే ఇక ఆ నిర్ణయాన్ని మళ్ళీ శాలిని చేతిలో పెట్టడం ఏంటి, నిజంగా ఇవన్నీ మాత్రం చాలా అంటే చాలా అన్ఫేర్గా అనిపించాయి ఆటలో. ఇక రోహిత్ గ్రాఫ్ మాత్రం రోజు రోజుకి అలా పెరిగిపోతుంది. సో ముఖం మీద వాటర్తో కొట్టింది బిందు, కానీ ఆ రోజు రియాక్ట్ అవ్వలేదు. ఏంటి అబ్బాయి ఇలాగే ఉంటాడా అనుకున్నాం, కానీ ఈరోజు నామినేషన్ లాగా తనని ఆటలో నుంచి తీసేసేసరికి తన వాయిస్ కూడా రైజ్ చేశాడు కదా, నిజంగా చాలా చక్కగా డిఫెండ్ అయితే చేసేసుకున్నాడు. అలాగే నిన్న చూసినప్పుడు స్ట్రెంగ్త్ గేమ్లో కూడా నిజంగా తన స్ట్రెంగ్త్ని, అలాగే ఆ లాజికల్గా ఎవరిని ఎక్కడ పెట్టాలి అంటే మెంటల్గా కానీ చాలా స్ట్రాంగ్ అని అర్థమైపోయింది. ఇక ఇలాంటి వాళ్ళే కదా బిగ్ బాస్కి కావాల్సింది. స్ట్రెంగ్త్ ఉంది, అలాగే ఇంటెలిజెంట్గా ఉన్నాడు, అలాగే స్ట్రాటజీస్ వేస్తున్నాడు, ఇక మాట్లాడుతున్నాడు, డిఫెండ్ చేసుకుంటున్నాడు, ఇక అన్నీ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాడు మన రోహిత్ అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి హేమంత్ని కూడా చాలామంది ఈ అబ్బాయి అసలు ఏమీ మాట్లాడట్లేదు, అసలు ఈ అబ్బాయి ఎందుకు వచ్చాడా, అసలు ఉన్నాడా లేడా అని అందరూ ఎన్నెన్నో అంటూ ప్రతి ఒక్క ఆటలో తీసి పక్కన పెట్టేస్తున్నారు. బట్ ఈరోజు మాత్రం ఆ ఎండ్యూరెన్స్ టాస్క్లో నిజంగా ఇచ్చి పడేశాడు. ప్రతి ఒక్కరు కండలు తిరిగిన వాళ్ళు కూడా దాన్ని పట్టుకోలేక వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. బట్ లాస్ట్ వరకు కూడా ఉండి తన ఎండ్యూరెన్స్, తన సత్తాన్ని చాటుకున్నాడు హేమంత్. నిజంగా ఈ అబ్బాయిని చూసినప్పుడు కూడా ఎందుకు అనవసరంగా మాట్లాడుతుండే వాళ్ళకంటే కూడా కామ్గా ఉండి ఆ ఆటని గెలుచుకున్న వాళ్లే కదా నిజమైన హీరోల్లాగా ఉంటారన్నట్టుగా నాకైతే అనిపించింది. ఇక అమ్మాయిలు మాత్రం ఒక్కరు కూడా తక్కువనే చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు, గేమ్స్ కూడా ఆడుతున్నారు. బట్ వీళ్ళల్లో గాయత్రి ఒకటి అంతగా చేయట్లేదని నాకైతే అనిపించింది. తను అయితే ఆ యొక్క 15 మెంబర్స్లో నుంచి గాయత్రి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారంట. ఇక తర్వాత బాగీ గారు కూడా ఎలిమినేట్ అయిపోయి వచ్చేసారంట. ఇది కొద్దిగా బాధ అనిపించింది. హెయిర్ కట్ కూడా చేసుకునింది కదా అందుకని. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.